చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు వచ్చేటప్పటికి మా జగన్ గారు పెట్టినటువంటి అన్నీ కూడాను వెనకబెట్టేసి ప్రజలకు అందకుండా చాలా ఇబ్బందికరంగా మెయింటైన్ చేస్తున్నారు ఆయన. జనాలు చాలా సంతోషంగా ఉన్నారని జనాలు సంతోషంగా ఉన్నారని చెప్పి అంటారనేది అది కరెక్ట్ కాదండి. జగన్ గారు చేసినటువంటి అన్ని శుభ్రంగా ఆయన కూడా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. చేయట్లేదండి కంప్లీట్గా. పెన్షన్ ఇస్తున్నారు, ఆ టైంకి చేస్తున్నారు. పిల్లల చదువుల గురించి కానీ, ఆ హాస్పిటల్స్ గురించి కానీ, ఇప్పుడు కాలేజీలు కట్టారు జగన్ గారి హయాంలో. అవన్నీ కూడా అందుబాటులో రావడానికి ప్రయత్నం చేయాలి, కానీ అడ్డుపడి దాన్ని ఇంప్లిమెంట్ చేయకోకుండా ఉండటం అనేది అది పద్ధతిగా అనిపించట్లేదండి. మా లాంటి వాళ్ళకి బాధ కలుగుతుందండి. డబ్బులు ఎందుకు లేవు సార్? ఆయన హయాంలో డబ్బులు ఉన్నాయా? జగన్ అప్పులు, ఆయన అప్పులు తెచ్చారు కదా, ఈయన అప్పులు తెస్తున్నారు కదా. అప్పులు తెచ్చినప్పుడు ఆయన అప్పులు తెచ్చారు, ఈయన అప్పులు తెచ్చారు. ఏదో అప్పు రూపాయన ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి, కానీ మనం ఏదో అమరావతి అని చెప్పేసి పెట్టి కూర్చుంటే అది ఎప్పటికి అయ్యాను అది తొందరగా అవదు. అది తొందరగా అయ్యే పనులు, ప్రజలకు ఉపయోగపడే పనులు అది చేస్తే అది చాలా ఉపయోగపరంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు నేను కోరుకుంటున్నాను. జనాల కోసం అది కరెక్ట్ కాదండి. జనాల కోసం అప్పు చేస్తారనేది కరెక్ట్ కాదండి. లేదండి, ఇబ్బంది పడుతున్నారు సార్. ప్రజలు అనేది ఇబ్బంది పడుతున్నారు సార్. ఎక్కడ ఇస్తున్నారు సార్? అది ఇస్తే అందరూ కూడా ఆయన గురించే చెప్పుకుంటాం కదా. ఇప్పుడు జగన్ గారి గురించి ఎందుకు మనసుల్లో ఉంది, అందరి మనసులో జగన్ గారు అంటున్నారు. అట్లే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అనట్లేదు. తెల్లారు లేస్తే ఫ్లైట్లు ఖర్చులు, మన లోకేష్ గారి ఖర్చులు, ఇవే కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు అందరికి కూడా. ఈ ప్రజల డబ్బే కదా సార్ ఇవంతా, ప్రజల డబ్బే కదండి ఇవంతాను. అట్లా ఆ రకంగా ఖర్చు పెట్టి పెడితే అది పద్ధతి కాదని చెప్పేసి పద్ధతులు మార్చుకొని ప్రజలకు చేయాలనేది అది. ఆ తర్వాత ఏమన్నా ముస్లింకు సంబంధించినటువంటి గోళీల దొడ్లు ఉన్నాయండి, అవన్నీ క్లీన్ చేసేసి నంద్యాల ఏరియాలో, కర్నూలు ఏరియాలో ఇవన్నీ క్లీన్ చేసి రోడ్లు వేసి నానా రకాలుగా బీభత్సం, అది ప్రజల్లో వ్యతిరేకం వచ్చేటువంటి కార్యక్రమం అనేది అట్లా చేయవద్దని చెప్పి మేము వారిని ప్రమాణ పూర్తిగా వాళ్ళకు విన్నపించుకుంటున్నాం సార్.